నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిరంతరం తాగునీటి సరఫరాకు చర్యలు మంత్రి బాలినేని రాష్ట్రంలో 11వ స్థానంలో ఉన్న సహకార బ్యాంక్ను రైతుల సహకారంతో 5వ స్థానంకు తీసుకువచ్చామని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య అన్నారు. స్థానిక పీడీసీసీ బ్యాంక్ నందు రెండవసారి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని నియామక పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ సహకార బ్యాంకును అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. బ్యాంక్ సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, సింగరాజు మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు. మన మంత్రి గారు, ఎంపీ గారు, సుబ్బారెడ్డి గారు, అదే విధంగా మిగతా వాళ్ళందరి నాయకులు, ఎమ్మెల్యే గారు, సురేష్ గారు అందరి సహకారంతో, ముఖ్యంగా రైతుల సహకారంతో, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ అందరి సహకారంతో 5వ స్థానానికి తీసుకెళ్లాము. ఈ బ్యాంక్ చైర్మన్ పదవికి మంచి పేరు తీసుకొస్తూ రైతులకి, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రైతులకి మంచి సహాయం చేసి ఇక్కడ ఎంప్లాయీస్ అయితేమి, అదే విధంగా యూనియన్లు ముఖ్యంగా అందరూ కూడా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి పేరు తీసుకొచ్చి వెంకయ్య గారిని కోరుకుంటా ఉన్నా. వెంకయ్య గారు అంటే మళ్ళీ రకరకాలు ఉన్నాయి, మరి కొన్ని ఇన్ఛార్జిగా చూసుకోవాలా, మళ్ళీ ఆపరేషన్ చేయాలా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం వెచ్చించి బ్యాంక్ అభివృద్ధి కోసం గట్టిగా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి వెంకయ్య గారు నిలబెట్టుకుంటారని, మరి నిలబెట్టుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం పీడీసీ బ్యాంక్ అభివృద్ధి చేస్తే మళ్ళా ఎమ్మెల్యే కూడా అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం ఇచ్చిన అవకాశం సజ్జం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి వెంకయ్య గారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లనే వేదిక మరోసారి మరి 2024 ఎమ్మెల్యే చూస్తాం సార్ని సింగరాజు మీనాకుమారి గారు మరి కూడా చైర్మన్ గా మొదటిసారి వేదిక కూడా ఎదిగించిన బయటకు కూడా వచ్చేది కదా. వెంకట్రావు రామచెడి వెంకట్రావు కనపడారు. మరి పాపం కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా చైర్మన్ అనేది మంచి పెద్ద పదవి, ఇది అది జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పి మీనాకుమారి గారు కూడా కోరుకుంటూ వేదిక వచ్చినటువంటి మన మేయర్ గారికి, అందరూ కూడా మహిళలు ఎక్కువైపోయారు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ఈరోజు మన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను రెండవసారి పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా
పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నేను మొట్టమొదటిసారి ఈ బ్యాంకుని పదవి బాధ్యతలు తీసుకున్నప్పుడు రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో 13వ స్థానంలో ఉంది. అలాంటి బ్యాంకుని మా డైరెక్టర్ సహకారం, అదేవిధంగా ముఖ్యంగా రైతులు అవగాహనతో సహకారంతో ఈ బ్యాంకుని 13 నుంచి 5వ ప్లేస్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మొండి బకాయిలు ఇంతకుముందు చాలా పెరిగిపోయినాయి ఈ బ్యాంకులో. వీళ్ళందరూ అటు ఎంపీ గారు అయితేనేమి, మినిస్టర్ గారు అయితేనేమి, సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా సురేష్ గారు, వీళ్ళందరూ సహకారంతో మొండి బకాయిలన్నీ కూడా వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కమర్షియల్ బ్యాంకులతోటి ఇంతకుముందు పోటీ ఉండేది మనకి సహకార బ్యాంకులకి. ఆ పోటీ తత్వాన్ని మేము అధిగమించాము. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ ఏంటంటే డిలే అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎక్కువగా ఆలస్యం ఉండేది లోన్లు తీసుకోవడం రైతులు. అలాంటి ఆలస్యాన్ని చాలా తగ్గించి పవర్స్ని కూడా డీసెంట్రలైజ్ చేసాము. లోనింగ్ పవర్స్ అన్ని కూడా డీసెంట్రలైజ్ చేసాం. అదేవిధంగా రైతులు రిసీవింగ్ అనేది సరిగా ఉండేది కదా ఇంతకుముందు బ్యాంకులో. రైతు రిసీవింగ్ అనేదాన్ని మేమంతా కూడా జాగ్రత్తగా రైతులు రాగానే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతాం కాబట్టి బ్యాంక్ సిబ్బంది కానీ మిగతా వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, మర్యాదగా మాట్లాడటం, తర్వాత వాళ్ళకి లోన్స్ మీద అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా మేము చర్యలు తీసుకోవటం వల్ల బ్యాంకు చాలా పురోగతిలో ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రెండోసారి నాకు ఇన్ఛార్జ్తో పాటు పీడీసీసీ బ్యాంక్ పదవులు కూడా రైతులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు నాకంతా కూడా మళ్ళీ రెండోసారి ఇవ్వడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ఇంకా మంచి స్థానంలో బ్యాంకుని నిలుపుతానని చెప్పని మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఒంగోలు నియోజకవర్గ సభ్యులను టీడీపీ పార్టీ కార్యాలయంలో ఒంగోలు నగర పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. నగర పార్టీ అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంటరీ ఉపాధ్యక్షులుగా కామిపల్లి శ్రీనివాసరావు, స్పోక్ పర్సన్గా బండారు మదన్, ట్రెజరర్గా పల్లపోతు వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వెంకటేశ్వర్ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్గా బెజవాడ మురళి, నగర కార్యదర్శులుగా దాయినేని ధర్మ, కేసన శేషమ్మ, గంగవరపు పద్మ బాధ్యతలు స్వీకరించి వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but it's
అధ్యక్షునిగా నన్ను నియమించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు నూకసాని బాలాజీ గారికి, అదేవిధంగా ఇంకా ఒంగోలు నియోజకవర్గం నుంచి ఒంగోలు పార్లమెంట్లోకి అధికార ప్రతినిధిగా బండారు మదన్ గారిని, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వెంకటేశ్వర రెడ్డి గారిని, ట్రెజరర్గా పల్లబోతు వెంకటేశ్వర్లు గారిని, అదేవిధంగా మీడియా కోఆర్డినేటర్గా బెజవాడ మురళి గారిని, కార్యదర్శులుగా నగర పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ గారికి, అట్లాగే గంగవరపు పద్మ గారిని, అట్లాగే కేసన శేషమ్మ గారిని ముగ్గురిని కార్యదర్శులుగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒంగోలు పార్లమెంటు పార్టీలోకి తీసుకోవటం జరిగింది. ఈరోజు నగర పార్టీ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని మరింత బాధ్యతగా తీసుకొని పార్టీ మనకేమిచ్చిందంటే కంటే కూడా పార్టీకి మనం ఏమిచ్చామనేది దృష్టితోటి మనం పనిచేయాలని చెప్పి బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి 9 ఎన్నికల్లో 5 సార్లు విజయ బావుట ఎగరేసింది. భవిష్యత్తులో కూడా తెలుగు భాష ఉన్నంత వరకు, తెలుగు లిపి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ కొనసాగుద్ది. ఆ పార్టీలో కార్యకర్తలుగా ఉండటమే మాకు ఒక అదృష్టం. దాంట్లో పనిచేసే భాగ్యం కలిగినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కుటుంబం చాలా సంతోషమైన దినం. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కమిటీని ప్రకటించడం, అందులో భాగంగా నన్ను ఒంగోలు పార్లమెంటుకి ఆర్గనైజ్ సెక్రటరీగా నియమించడం, మాకు ఉపాధ్యక్షులుగా మన కామపల్లి శ్రీనివాసరావు గారు, మాకు స్పోక్స్ పర్సన్గా బండారు మదన్ గారు, కార్యదర్శులుగా దాయినేని ధర్మ గారు, కేసీ శేషమ్మ గారు, అలాగే పద్మ గారు, మా ట్రెజరర్గా పల్లబోతు వెంకటేశ్వర్లు గారు, అలాగే మా బెజవాడ మురళి గారు 8 మందిని కమిటీకి నియమించడం జరిగింది. మా అందరి తరపున మేము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే లోకేష్ బాబు గారికి, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, మా ప్రీతమ నేత మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారికి, మాకు మా పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు అయినటువంటి నూకసాని బాలాజీ గారికి, అలాగే మన ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు మా ఈ కార్యక్రమాన్ని మనం సన్మానించినందుకు నగర పార్టీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నియమించినందుకు పార్లమెంటు అధ్యక్షుడైనటువంటి నూకసాని బాలాజీ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నన్ను పార్లమెంటు కోశాధికారిగా నియమించినటువంటి మన దామచర్ల దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మా అధ్యక్షులు నూకసాని బాలాజీ గారికి, ఈరోజు మాకు ఈ సన్మాన కార్యక్రమాన్ని పెట్టినటువంటి నగర పార్టీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నియమితులైనందుకు, అట్లాగే నియమితులుగా చేసినందుకు నన్ను మా ప్రీతమ నాయకులు, మా అన్న మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారికి, అట్లాగే పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ గారికి, అట్లాగే నాతోటి ఎలక్ట్ అయినటువంటి పార్లమెంట్ కమిటీలోకి తోటి సహచరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా మీద ఏ నమ్మకం అయితే ఉంచి మా జనార్దన్ అన్న పార్లమెంట్ కార్యదర్శిగా ఇచ్చారో ఆయన ఆలోచనని, ఆయనకు ఉన్నదాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తానని చెప్పి పార్టీకి తెలుపుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో చురుగ్గా పనిచేసి ఈ వైసీపీ ప్రభుత్వ అన్యాయాలకి, అక్రమాలకు అన్నిటికీ ఎదురొడ్డి మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి మా పార్టీ అధికారంలోకి వచ్చిందాక, అదేవిధంగా మా అన్న దామచర్ల జనార్దన్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా ఒంగోలులో చూసుకునే వరకు మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి పార్టీకి ఎప్పుడు నిబద్ధత కార్యకర్తలుగా పదవులు వస్తూ ఉంటాయి, పాతా ఉంటాయి. పదవులు ముఖ్యం కాదు, అవన్నీ తోషాప్రాయంగా భావించి మేము ఎప్పుడు రాజకీయ గురువులైన మా అన్న శ్రీ దామచర్ల జనార్దన్ అన్న గారి ఆశీస్సులతో ఈరోజు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్గా పదవిచ్చినందుకు, అలాగే పార్లమెంట్ అధ్యక్షులు బాలాజీ గారికి మరియు టౌన్ పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యదర్శిగా నాకు ఇది ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జనార్దన్ గారికి, అలాగే నూకసాని బాలాజీ గారికి కూడా నన్ను నమ్మించినందుకు నా శాయశక్తిలో నేను కృషి చేస్తానని మాట మమ్మల్ని పంపించినందుకు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మా అధ్యక్షుడు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మీద నమ్మకంతో పార్టీని ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో మాకు ఈ పదవులు ఇచ్చారు. అందుకనే నేను చెప్పే మేము నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా
శాయశక్తులా అందరం కలిసికట్టుగా పనిచేసి ముందు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి మా వంతు కృషి చేస్తాము. పోతే అలాగే మా సోదరి మనలందరూ కూడా మాకు ఇది రావడానికి ఎంతో సహకరించారు. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. టౌన్ పార్టీ అధ్యక్షులుగా వాళ్ళు ఇది నియమించారు కాబట్టి ఈరోజు ప్రోగ్రాం. నగరానికి నిరంతరం తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక 37వ డివిజన్ చెన్నకేశవ లేఅవుట్లో నూతనంగా నిర్మించిన మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర పరిధిలో మంచినీటి అవసరాల కోసం అదనంగా ఈ ట్యాంక్ ను 1.65 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర కమిషనర్ కె భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం కొంచెం వెనక్కి జరిగితే కొంచెం కార్పొరేటర్లు సార్ మేడం డివిజన్లో రిజర్వాయరు మరి ట్యాంక్ నూతన ప్రారంభించుకోవడం జరిగింది. ఇది 1,56,00,000తోటి నిర్మించడం, మరి ముఖ్యంగా 5 లక్షల లీటర్ల మరి ఈ ట్యాంక్లో నింపుకునే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా నీళ్ళకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం ముందు ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఒంగోలు మంచినీటి సమస్య కూడా అన్ని రకాలుగా తీర్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ 123 కోట్ల రూపాయల ఈ ఏడుగొండపాడు నుంచి వచ్చినటువంటి ఈ వాటర్ సప్లై దాని గురించి సంబంధించి మరి అన్నీ కూడా వాళ్ళకి డబ్బులు గతంలో 70 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ చెల్లించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా వాళ్ళు చెల్లించుకోకపోవటం, దానివల్ల ఆగిపోవడం జరిగింది. అది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు టేకప్ చేసి 70 కోట్ల రూపాయలు లోన్ ద్వారా ఇప్పించడం జరిగింది. మరి వెంటనే అది అన్ని డబ్బులు కూడా కాంట్రాక్ట్ పేమెంట్ చేయడం కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఇంకా 2-3 నెలలు అది పూర్తి చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కొన్ని సమస్యలు వాళ్ళు మిగిల్చిపోయారు, ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి చెందినటువంటి వివేకానందాన్ని వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా దాన్ని ఆపడం జరిగింది. వాళ్ళు అది కూడా క్లియర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా 2-3 నెలలు అది పూర్తి చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది ఇప్పుడున్న ఈ ట్యాంక్ 14th ఫైనాన్స్లో ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా నేను మొన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. మరి ఒంగోలు పట్టణంలో ఆధునికంగా బాగా రూపొందించేదానికి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా చేసేదానికి కసరత్తు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ విషయంలో అందరం కూడా మేయర్ గారు కానీ అందరు కార్పొరేటర్స్ అందరి సహకారంతో తప్పకుండా మేము డెవలప్ చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ డివిజన్కి సంబంధించినటువంటి వేణు గారు ఆయనకి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా అన్ని రకాలుగా. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం తాగునీటి సరఫరాకు చర్యలు, మంత్రి బాలినేని. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం. ప్రకాశం